రెండు పీగలుగా చచ్చిపోయింది, ఇంక పలకలేదు. ఇక మెడ్చల్ జిల్లాలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను నరికి భర్త పారిపోయిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. బోర్డర్ శంకర్ మంజుల దంపతులు స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సమీపంలోని అడ్డగుడ్డూరు గ్రామం. ఇక వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక శంకర్ 4 రోజుల క్రితం మహేష్ నగర్లో ఉంటున్న సోదరి ఇంటికి కుటుంబంతో కలిసి వచ్చారు. ఇక శుక్రవారం అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన సమయంలో కత్తితో విచక్షణారహితంగా భార్యను నరికాడు. ఆమె అరుపుల శబ్దానికి అందరూ లేవడంతో అక్కడి నుంచి పారిపోయారు. మంజుల అప్పటికే మృతి చెందింది. ఇక కుషాయిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులకు కామారెడ్డి